హాయ్ అండి. హలో. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అడ్వాన్స్గా ఉగాది శుభాకాంక్షలు అండి. అయితే మా చెల్లి వాళ్ళ పాప బర్త్డే అండి. నేను వాళ్ళ ఊరు వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మా చెల్లి ఏం చేసిందంటే గుడికి తీసుకెళ్ళమన్నదండి వాళ్ళ పిల్లలకి. అయితే బాబేమో మా అబ్బాయి, పాపే వచ్చేమో వాళ్ళ పాప. మరి వాళ్ళ ఆయన చనిపోయారు కదండి. ఇంకన్నీ మేమే దగ్గరుండి చూసుకుంటూ ఉంటాము ప్రతి సంవత్సరం బర్త్డే అయినా. ఇది వాళ్ళ ఊరు పల్లెటూరులోని, అంటే మాది పల్లెటూరే, అంటే మా చెల్లికి కూడా పల్లెటూరే ఇచ్చాము. ఆ పల్లెటూరులో ఒక గ్రామంలోనే చూశారు కదా గుడి ఎంత బాగుందండి. సిటీలు అంటే కూడా ఇంత అందంగా ఉండదండి గుడి, కానీ పల్లెటూరులో చూశారు కదా ఎంత బాగా కట్టారో గుడి అనేది. నిజంగా ఆ గుడికి చూసేసరికి నాకు చాలా ఆనందం అనిపించింది. ఏదైతే అని పిల్లల చేత పూజ చేయిద్దాం అనేసి నేనైతే అన్నీ మంచిగా సర్ది పెట్టానండి. ఎందుకంటారా, మరి పిల్లలకి నేర్పించాలి కదా. పుట్టినరోజులైనా కానీ గుడికి వెళ్ళిన తర్వాత ఒత్తి వెలిగించడాలు, దేవుడికి దండం పెట్టుకోవడాలు అవన్నీ మనం నేర్పించాలండి పిల్లలకి. మెయిన్ పాయింట్ నేర్పిస్తేనే కదా వాళ్ళకి తెలుస్తుంది. అయితే నేనైతే నేర్పిస్తున్నానండి. ఇది ఎలా చేయాలమ్మా, దేవుడు ప్రతి సంవత్సరం పుట్టినరోజుకి గుడికి వెళ్ళాలమ్మా, దేవుడికి నమస్కారం పెట్టుకోవాలి. ఎందుకంటారా, దేవుడు ఆశీస్సులు ఉంటేనే కదా మనం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి అన్న ఉద్దేశంతో నేను పిల్లలకి గుడికి ఎప్పుడు తీసుకెళ్తూ ఉంటానండి. ఇది వచ్చి మా అబ్బాయి. నాకన్నా ముందు మా అబ్బాయే సర్దుకోవడానికి చూస్తారు, పూజలు చేయడానికి, పండగలకి కానీ ప్రతిదానికి. ఇది మా పాప అండి, అదే మా చెల్లి వాళ్ళ పాప. ఇంకా ఆ పాప బర్త్డే అండి ఈరోజు. నిజంగా వాళ్ళ నాన్నగారు ఉంటే ఎంత హ్యాపీయోనండి. కానీ వాళ్ళ నాన్నగారు ఈ పాప పుట్టిన 2 సంవత్సరాలకే చనిపోయారు. చనిపోతే ఇంకా ఆలనా పాలన ఇంకా పెద్దమ్మ పెదనాన్న అంటే నేను మా ఆయనే చూసుకుంటూ ఉంటాము. చూశారు కదా, తనకేం తెలుస్తుంది ఈ వయసులో, కానీ ఏం తెలీదు. నేనే దగ్గరుండి నేర్పిస్తూ ఉంటాను ప్రతిదానికి కూడా. ఈ గుడి వచ్చి ఆ ఊరి రాములవారి గుడి అండి. చూశారు కదా, సీతమ్మ తల్లి, రాములవారు, లక్ష్మణ, ఆంజనేయ స్వామి. చూశారు కదా ఎంత బాగా కట్టారండి. నిజంగా నాకు ఆ గుడి దగ్గరే అలా ఉండిపోదామన్నంత అనిపించేసింది. ఏదైతే అని లాస్ట్కి పూజ అయితే పాపకి తీసుకొని వచ్చి ముగించేసాము. దండం పెట్టండి అమ్మా అంటే దండం పెట్టుకుంటున్నారు. వాళ్ళకి ఏం తెలుస్తుంది, దండం పెట్టండి అంటే ఏదో ఆడుకున్నట్టుగా పెడుతున్నారు. కానీ చాలా మంచిగా పెట్టారు. చాలా మంచిగా కూడా చెప్పిన వెంటనే కూడా తొందరగా రెస్పాండ్ అవుతూ ఉంటారండి పిల్లలు. ఇదిగో చూసారు కదండి గుడి. ఈ ఎంట్రన్స్ అయితే ఇదైతే ఎంట్రన్స్ అండి. ఇదిగో గుడి ఊరు చుట్టూ ఎంత బాగా కట్టారో గుడి. ప్రతిదీ మనం పిల్లలకి నేర్పిస్తూ ఉండాలండి. ఏదన్నా మనం చెప్తేనే కదా వాళ్ళు నేర్చుకునేది. మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళామండి బర్త్డేకి. తిను మా పెద్దమ్మ, తిను మా అక్క వాళ్ళ అబ్బాయి అండి. ఇది నేను, మా ఆయన, మా పిల్లలు మొత్తం అలా ఫ్యామిలీగా తీసుకున్నాం. ఇదే మా చెల్లి వాళ్ళ అత్తయ్య, మావయ్య గారండి. ఇది వచ్చి మళ్ళీ మా పిల్లలే. చూసారు కదా, పిల్లల ఆనందమే మనం ఆనందం. నచ్చితే లైక్ చేయండి.